హాయ్, వెల్కమ్ టు అవర్ స్టాక్ స్ట్రెంత్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియో డిస్కస్ పోయే ఫస్ట్ స్టాక్ అండి జైక్ కార్పొరేషన్ అండి. జైక్ కార్ప్ ఇది చూసినట్టయితే మనకి స్టాక్ ప్రీవియస్ హై అండి. ఇది ఇక్కడ నుంచి స్టాక్ అయితే ఫాలో అయిందండి. స్టాక్ ఫాలో అయిన తర్వాత ఈ మోడ్ చూసారా, ఇది మొత్తం ఒక కన్సెషన్ మోడ్ వచ్చి ఫామ్ చేసిందండి. అంటే ఇక్కడ మనకి బిల్డప్ అయిందండి. ఈ బిల్డప్ ఈ ఏరియా అంతా బిల్డప్ ఏరియా. ఇక్కడ నుంచి స్టాక్ చూసారా ఎంత ర్యాలీ అయిందో. ఇదంతా మనకి ర్యాలీ జరిగిందండి స్టాక్. సో దాని తర్వాత మనకి ఇక్కడ ప్రీవియస్ మనకి టచ్ చేసిందండి. ఈ ప్రీవియస్ అయితే ఉందో ఈ ప్రీవియస్ అయినా ఇక్కడ టచ్ చేసిందండి మనకి హిట్ చేయడానికి, అంటే బ్రేక్అవుట్ రావడానికి. సో స్టాక్లో స్ట్రెంత్ లేదండి, ఎందుకంటే ఈ ర్యాలీని చూసారా, ఈ ర్యాలీ మొత్తం ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోయిందండి. సో ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోయింది. స్టాక్ అనేది ఇక్కడే మనకి ఒక కన్సెషన్ అయితే జరిగిందండి. ఈ మోడ్ చూసినట్టే మీకు అర్థమవుతుందండి. ఈ మోడ్లో మనకి స్టాక్ అనేది కన్సెషన్ అయిందండి. ఇప్పుడు ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఇదొకటి ప్లస్ ప్రీవియస్ ఉన్నది ఇది ఒకటి ఉంది. ఈ రెండింటి మనం చూస్తే ఒక కప్ అండ్ హ్యాండ్ ఫామ్ చేస్తుందండి. ఒక కప్ హ్యాండ్ ఫామ్ చేస్తుందండి. ఇప్పుడు ఈ రోజు చూసినట్టయితే మనకి ఒక బిగ్ క్యాండిల్ వస్తుందండి, బులిష్ క్యాండిల్. కింద వాల్యూమ్స్ కూడా బిల్డప్ అయినాయండి. సో మనకి ఈ మేజర్ సపోర్ట్ ఉంది సారా, మేజర్ రెసిస్టెన్స్ అండి. ఇది కనుక మనకి హిట్ చేస్తే కనుక ఈ స్టాక్ బ్రేక్అవుట్ అయితే మంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి. స్టాక్ నేమ్ జైక్ కార్ప్ అండి. మనం అబ్జర్వ్ చేస్తున్న స్టాక్ ప్రైస్ 414 అండి. 414 అంటే 414 పైన సస్టైనబిలిటీ అయితే కనుక ఈ స్టాక్లో మంచి ర్యాలీ ఉండొచ్చండి. ఇదొక మన ఫస్ట్ స్టాక్ అండి, మన డిస్కషన్ చేసుకునేది. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి భారత్ డైనమిక్స్ అండి. బీడీఎల్ అండి, భారత్ డైనమిక్స్. ఇది చూసినట్టయితే మనకి ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ చూసారా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి ర్యాలీ. ఈ బేస్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత అరౌండ్ 920 అండి. 920 నుంచి స్టార్ట్ అయిన తర్వాత ర్యాలీ అనేది వెళ్తూనే ఉందండి. ఆల్మోస్ట్ మనకి 1670 టచ్ చేస్తుందండి. ఇది మొత్తం డైలీ క్యాండిల్స్ అండి, వీక్లీ క్యాండిల్స్ కాదు. అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 7 to 8 డేస్లో రీచ్ అయిపోయిందండి. 920 నుంచి అరౌండ్ 670 వరకు రీచ్ అయిపోయిందండి. సో ఇంత ర్యాలీ జరిగిన తర్వాత స్టాక్ అనేది రష్ తీసుకుంటుందండి. కొంత రష్ తీసుకొని అంటే మనకి ఈ మోడ్లో మొత్తం మనకు రషింగ్ జోన్ అండి. ఈ మోడ్ మన రషింగ్ జోన్లో కూడా మనకి ఈ ఫార్మేషన్ చూసినట్టయితే మనకి ఒక హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ కనబడుతుందండి, రివర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి ప్రైస్ యాక్షన్ ఇక్కడిక్కడ నడిచిందండి. అంటే ఈ మోడ్ మొత్తం మనకి ఒక బిల్డప్ ఏరియా అండి. ఈ బిల్డప్ ఏరియా నుంచి మనకి ఈ స్టాక్ అనేది చూసినట్టయితే మనకి ఇక్కడెక్కడే మనకి చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయండి. సో స్టాక్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుందండి, అంటే బిల్డప్ అవుతుంది. ఈ ఏరియాలో మనకి ఈ జోన్ చూసారా, ఈ మేజర్ రెసిస్టెన్స్ అండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ అయితే 1615 ఉందండి, 1615 ఉందండి. మనకి మేజర్ అంటే 1663 రూపాయలు అండి. 1663 రూపాయలు పైన సస్టైనబిలిటీ అయితే కనుక ఈ స్టాక్లో కూడా మంచి ర్యాలీ ఉండొచ్చు అండి. ఇది మీ వాచ్ స్టార్ట్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. నేను చెప్పే స్టాక్స్ అన్ని ఎటువంటి రికమెండేషన్స్ కాదండి, ఇది మాత్రం గమనించండి. ఓన్లీ నా వ్యూ మాత్రం షేర్ చేస్తానండి. నేను ఎవరిని రికమెండ్ చేయట్లేదు, అంటే బయింగ్ సెల్లింగ్ ఎవరిని నేను రికమెండ్ చేయట్లేదు. ఇది ఓన్లీ నా ప్యూర్ అనాలిసిస్ మాత్రమే అండి, గమనించండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి ఫోర్జన్స్ అండి. ఇది వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి, గమనించండి ఒకసారి. ఇది చూసినట్టయితే మనకి ఇది మొత్తం మనకి అప్ మూవ్ ఛానల్ అండి. మనం లైన్ డ్రా చేస్తాం సారా, ఎలా చూపిస్తుంది ఇది మనకి పైకి చూపిస్తుందండి. మనం లైన్ డ్రా చేస్తే మనకి ఈ ఛానల్ మొత్తం అప్ చూపిస్తుంది, పైకి చూపిస్తుంది. సో ఈ జోన్ చూసినట్టయితే మనకి ఒక బ్రేక్అవుట్ ఛానల్ అండి. ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అనుకుందాం అనుకుంటే ఇక్కడ నుంచి మనం చూసారా స్టాక్ అనేది పైకి వెళ్ళింది. సో ప్రీవియస్ మనకి ఈ పైకి వెళ్ళిన తర్వాత స్టాక్ అనేది రీటెస్టింగ్ చేసిందండి. రీటెస్టింగ్ చేసి ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో సేమ్ అయితే ఇచ్చేసిందండి ఇవాళ, అంటే ఈ వీక్. ఇది వీక్లీ బేస్ అండి, వీక్లీ ఫ్రేమ్ కాబట్టి. సో ప్రజెంట్ మనకు చూసినట్టయితే ఈ ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఇప్పుడున్న ప్రైస్ యాక్షన్ సేమ్ నడుస్తుందండి. ఇప్పుడు మనకు కనుక ఈ 1300 రూపాయలు కనుక సస్టైనబిలిటీ అయితే, ఎందుకంటే 1300 రూపాయలు అంటే కరెక్ట్గా పెడతా చూడండి, ఎంతండి హై
1299 అండి. సో 1 రూపీ బఫరింగ్ పెట్టుకున్నామండి. సో 1300 అబోవ్ కనుక సస్టైన్ అయిపోతే అయితే ఈ స్టాక్ ఇక్కడ నుంచి కూడా మంచి ర్యాలీగా ఉండొచ్చు అండి. స్టాక్ నేమ్ MM ఫార్చ్యూన్స్ అండి. వీక్లీ ఫ్రేమ్ 1300 అబోవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి సందా టెక్నాలజీస్ అండి. సందా టెక్నాలజీస్ అండి. ఇది చూడండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఇది చూసినట్టయితే ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. ఈ కప్ ఫామ్ చేసినప్పుడు ఇక బ్రేక్అవుట్ అయితే అయిందండి. ఈ జోన్ బ్రేక్అవుట్ అయిందండి. సో మనం చెప్పుకున్నాం, ఆల్మోస్ట్ మనం మేలో చెప్పుకున్నాం అండి. May 23rd చెప్పుకున్నాం 552 అబోవ్ వాచ్ అని మంత్లీ ఫ్రేమ్లో. సో అది ప్రీవియస్ అండి. ఇప్పుడున్న ప్రైస్ యాక్షన్ ఆడుకుందాం. మనం ప్రజెంట్ ఏం నడుస్తుందంటే, ఈ ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ చూసారా, ఈ ప్రైస్ యాక్షన్కి ఈ జోన్కి ఇప్పుడు కరెక్ట్గా మనకి ఒక సిమెట్రిక్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందండి. ఇలా మనం ఒక లైన్ డ్రా చేసుకుంటే చూడండి, కింద నుంచి ఒక లైన్ డ్రా చేసుకుంటే, ఇలా డ్రాయింగ్ డ్రా చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా టచ్ వస్తుందండి క్యాండిల్స్ అనేది. సో ఒక సిమెట్రిక్ ట్రయాంగిల్లో కూడా మనకి ఈ జోన్ చూసుకున్నా కానీ, ఈ టాప్ మనం ఒక లైన్ తీసుకున్నా కానీ కరెక్ట్గా ప్రైస్ యాక్షన్ చూపిస్తుందండి. కరెక్ట్గా ఈ జోన్ ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. ఇక్కడ నుంచి ఇలా తీసుకున్నట్టయితే ఇది ఒక కప్ అండి, ఇది ఒక హ్యాండిల్ అండి. కప్ అండ్ హ్యాండిల్ మనకి ఈ ఫార్మేషన్ చేస్తుంది. ప్లస్ సిమెట్రిక్ ట్రయాంగిల్ చూసుకున్నా సిమెట్రిక్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందండి. సో మనకి ఈ మేజర్ ప్రైస్ యాక్షన్ చూసారా, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనకి అరౌండ్ 577 అండి, 577 రూపాయలు కనుక మీద సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్లో కూడా మంచి ర్యాలీ ఉండొచ్చు అండి. ఓకే అండి. స్టాక్ నేమ్ సందా టెక్నాలజీస్ అండి. వీక్లీ ఫ్రేమ్ 577 అబోవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి జువారీ అగ్రో కెమికల్స్ అండి. ఇది కూడా వీక్లీ ఫ్రేమ్ తీసుకున్నాను, గమనించండి. ఇది చూసినట్టయితే కింద సపోర్ట్ అండి. ఈ లైన్ మొత్తం సపోర్ట్ లైన్ అండి. ఈ సపోర్ట్ లైన్ చూసారా, ప్రైస్ యాక్షన్ ఎలా వస్తుందో. మనం ఒక సపోర్ట్ లైన్ తీసుకుంటే దాన్ని కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తుందండి. ఎక్కడ కిందకి రాకుండా అదే బేస్ మీద వెళ్తుందండి. ప్రీవియస్ ఉన్నది మనం ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నట్టయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి కరెక్ట్గా ఫామ్ చేస్తుందండి. ఈ ప్యాటర్న్లో సిమెట్రిక్ ట్రయాంగిల్లో మనకి ఈ ఫార్మేషన్ చూపిస్తుందండి. సో 1 క్యాండిల్ అండి. ఈ ఫార్మేషన్ చూసారా, ప్రీవియస్ ఉన్న వీక్లీ కన్నా లాస్ట్ వీక్ ఈ క్యాండిల్ వచ్చిందండి. ఇప్పుడు ఈ క్యాండిల్ చూసినట్టయితే ఈ లాస్ట్ వీక్ కన్నా ఈ క్యాండిల్ ఫామ్ చేస్తుందండి. ఈ క్యాండిల్ ప్రతి క్యాండిల్ మనకి ఎక్స్పెక్ట్ చేసుకుంటుందండి. సో వాళ్ళు కూడా బిల్డప్ అవుతున్నాయండి. సో మనకి ఈ ఫార్మేషన్ కనుక రేపు అవుతుంది బ్రేక్అవుట్ అయితే అరౌండ్ 233 అండి. 233 కన్నా పైన సస్టైనబిలిటీ అయితే కనుక ఈ స్టాక్లో మంచి ర్యాలీ ఉండొచ్చండి. స్టాక్ అండ్ జువారీ అగ్రో కెమికల్స్ అండి. వీక్లీ ఫ్రేమ్ 233 అబోవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి తమిళనాడు పెట్రో అండి. TN పెట్రో అంటాము, తమిళనాడు పెట్రో. ఇది నేను మంత్లీ ఫ్రేమ్ తీసుకున్నాను, గమనించండి. ఇది ఒక మంత్లీ ఫ్రేమ్ అండి. ఇది చూసినట్టయితే మనకి చూసారా, మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్గా మనకి టాప్ టు బాటమ్ ఒక లైన్ డ్రా చేసుకుంటే కరెక్ట్గా దాన్ని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నాయండి ఈ క్యాండిల్స్ అనేది. ఇక్కడ నుంచి లైన్ డ్రా చేసుకుంటే కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఇదే ఫ్రేమ్లో వెళ్తున్నాయండి. ఎటువంటి కిందకి రావడం కానీ అలా లేకుండా కరెక్ట్గా టచ్ చేసి వెళ్తున్నాయండి. పైన కూడా మనకి టాప్లో ఒక లైన్ తీసుకుంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ ఉందండి. ఇప్పుడు ప్రెజెంట్ చూసినట్టయితే ఈ క్యాండిల్ కన్నా ఈ క్యాండిల్ ఇవాళ పైన ఓపెన్ అయిందండి. మంత్లీ ఫ్రేమ్ అండి. 1 క్యాండిల్ ఈజ్ ఈక్వల్ 1 మంత్ అండి. ఈ క్యాండిల్ వచ్చినట్టయితే ఈ క్యాండిల్ పైన ఓపెన్ అయిందండి క్యాండిల్ కూడా. సో మనకి బులిష్నెస్ అయితే ఉందండి స్టాక్లో. ఈ స్టాక్లో కూడా మనకి 103 మే ఒక రెసిస్టెన్స్ ప్రైస్ అండి. అది కనుక మనకి హిట్ చేస్తే 103 రూపాయల పైన సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్కి మంచి ర్యాలీకి ఉండొచ్చండి. స్టాక్ నేమ్ తమిళనాడు పెట్రో అండి. మంత్లీ ఫ్రేమ్ 103 అబోవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి
అయాన్ ఎక్స్చేంజ్ అండి. అయాన్ ఎక్స్చేంజ్ అండి, ఇది కూడా మంత్లీగా తీసుకుంటున్నారండి, గమనించండి. ఇది చూసినట్టయితే మనం లాస్ట్ మంత్ అండి, అంటే మే అండి, జూన్ కాదు, దానికి బిఫోర్ మంత్ అండి, మే నెలలో మనం సెకండ్ చెప్పుకున్నామండి. సెకండ్ డేట్న అయాన్ ఎక్స్చేంజ్ ఆల్రెడీ చెప్పుకున్నాం 585 అబోవ్ వాచ్ అని. సో అక్కడ నుంచి స్టాక్ అనేది బాగా ర్యాలీ జరిగిందండి. ర్యాలీ జరిగిన తర్వాత మనకి ఈ హై చూసారా 586 అండి, 586 దాకా వెళ్ళిందండి హై. అంటే ఆల్మోస్ట్ 100 రూపీస్ పెరిగిందండి. మనం చెప్పుకున్న తర్వాత, మనం డిస్కషన్ చేసుకున్న తర్వాత 100 రూపీస్ అయితే పెరిగిందండి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టాక్ అనేది ప్రీవియస్ ఈ స్టాక్ చూసారా ఆల్మోస్ట్ మనకి 3rd అక్టోబర్ అండి 2023 3rd అక్టోబర్లో ఈ బాడీ మొత్తం కింద చూపిస్తుందండి, విక్ మొత్తం పైకి వచ్చిందండి. గమనిస్తుంది, అబ్జర్వ్ వస్తున్నారండి, గమనిస్తుంది మీకు. ఇది చూసినట్టయితే ఈ క్యాండిల్ మనకి బాడీ మొత్తం కిందకు ఉందండి, విక్ మొత్తం పైకి ఉంది. సో దాన్ని హిట్ చేస్తుందండి లాస్ట్ మంత్ క్యాండిల్. చూసారండి, ఇవాళ ఈరోజు ఈ క్యాండిల్ మనకి హిట్ చేస్తుందండి ఇవాళ. సో ఒక్క రోజులో మనకి హిట్ చేస్తుందండి, ఆల్మోస్ట్ 15% జరిగిందండి. సో ఈ ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఇప్పుడైతే హిట్ చేస్తుందండి. మనకి ఏంటంటే ఇది మేజర్ ఒక రెసిస్టెన్స్ సపోర్ట్, రెసిస్టెన్స్ ఒక ఇండికేషన్ అండి. ఈ ప్రైస్ అనేది ఎంత అండి 685-86 అండి అరౌండ్. సో అందుకని మనం 687 మనం అబోవ్ వాచ్ చూసుకోవాలండి. సో చూసినట్టయితే మనకి ఈ ప్రీవియస్ ఎంతైతే నడుస్తుందో ఈ ప్రీవియస్ అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్ అయిందండి. ప్రైస్ వచ్చేసరికి 687 అండి. స్టాక్ నేమ్ అయాన్ ఎక్స్చేంజ్ అండి, మంత్లీ ఫ్రేమ్ 687 అబోవ్ వాచ్ అండి. ఇదండి మనం చెప్పుకున్న వీడియో. నేను చెప్పిన వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ మీకు ఇంకా రోజు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.